అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక వీడియో అండి. పునుగు గజకేసరి అన్న వీడియో అనమాట. షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసున్నాను నేను. బట్ నాకు దీనికోసం సెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే 2 months టైం పట్టింది. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీకు. ఎందుకంటే డివోషనాలిటీకి లింకప్ అయి ఉన్నది కాబట్టి సో మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. దీన్ని ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పిన వీడియో అయితే కాదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పేరు చాలా వైరల్గా వినిపిస్తుంది. పునుగు గజకేసరి. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం వస్తుందని, డబ్బులు ఆకర్షిస్తుందని, ఐశ్వర్యం పెరుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని, కొంతమంది అయితే దీనికి ప్రత్యేకమైన దైవశక్తులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లల్లో దిష్టి దోషాలు కూడా కలుగుతాయని, వాళ్ళు మర్చిపోయిన ప్రతిదాన్ని కూడా, అంటే చదువుకునే విద్యార్థుల్లో మర్చిపోయిన ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపక శక్తి పెంచుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇందులో నిజం ఎంత? పునుగు గజకేసరి అంటే ఏమిటి? ఇది నిజంగా అంత శక్తివంతమైనదేనా? దీన్ని ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే సంపద వస్తుందా? లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో నమ్మకమా? ఈ వీడియోలో ఎలాంటి అతిశయోక్తులు లేకుండా, భక్తిని పరచకుండా మనకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తెలుసుకుందాం. మొదట అసలు పునుగు అంటే ఏమిటి? పునుగు అనే పదం మనకు కొత్తది కాదు. భారతీయ సాంప్రదాయంలో పునుగు అనేది సువాసనకు సంబంధించిన ఒక పదార్థంగా చాలా కాలంగా ప్రస్తావించబడుతోంది. ఇది సాధారణంగా సివేటివ్ అనే జంతువుతో సంబంధం ఉన్న సువాసన పదార్థం. మన పూర్వీకుల కాలంలో సుగంధ ద్రవ్యాలకు, ఆలయ ఆచారాలకు, కొన్ని ప్రత్యేక పూజ సాంప్రదాయాలకు పునుగును ప్రాధాన్యతగా ఉండేది. అంటే పునుగు అనే పదార్థం కల్పితం కాదు, దానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తిరుమల శ్రీవారి సాంప్రదాయంలో కూడా పునుగు వినియోగానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలో ప్రస్తావించబడింది. అంటే పునుగు అనే పదార్థానికి ఆలయ సాంప్రదాయంలో స్థానం ఉంది అని చెప్పవచ్చు. నేను ఇప్పటి వరకు పునుగు కోసం మాత్రమే చెప్తున్నానండి, గజకేసరి పునుగు అని చెప్పట్లేదు. సోషల్ మీడియాలో మనకి గజకేసరి పునుగు కోసం చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు పునుగు కోసం విన్నారు. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే, సివేటివ్ అనే జంతువు ఏదో కాదండి. మనం ఒకప్పుడు పునుగు పిల్లులు అని పిలిచేవాళ్ళం. మనం పాతకాలంలో పునుగు పిల్లులు అనేవాళ్ళు. ఆ పునుగు పిల్లుల తాలూకా సువాసన ద్రవ్యమే ఈ పునుగు అనమాట. ఇది ఏంటంటే మనకి సుగంధ ద్రవ్యాలు ఎలా అయితే చందనము, పువ్వులు, ఇవన్నీ స్మెల్ ఎలా అయితే వస్తాయో అలానే దైవ అర్చనలో ఈ సివేటివ్ అన్న పదార్థాన్ని కూడా ఉపయోగిస్తారనమాట. అదే పునుగు అనమాట. మీరు ఇప్పుడు గజకేసరి పునుగు కోసం కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది కూడా పూర్తిగా తెలుసుకోండి. రెండిటికున్న వేరియేషన్ ఏంటో కూడా మీరు తెలుసుకోండి ఇప్పుడు. అయితే గజకేసరి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఆన్లైన్ మార్కెట్లో గజకేసరి పునుగు అనే పేరుతో వివిధ రకాల వస్తువులు కనిపిస్తున్నాయి. కానీ మార్కెట్లలో ఒక వస్తువుకు గజకేసరి పునుగు అనే పేరు పెట్టడం మాత్రమే దాని అసలు మూలాన్ని నిరూపించదు. ఒక ఉత్పత్తి నిజంగా ఏ పదార్థంతో తయారయ్యింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని తయారీ విధానం ఏమిటి, అది నిజమైన పునుగేనా లేదా పూజ అవసరాల కోసం తయారు చేసిన మరో సువాసన పదార్థమా? ఇలాంటి ప్రశ్నలకు విక్రయేత చెప్పిన మాట మాత్రమే ఆధారం కాదు. విక్రయేత అంటే మనకు అమ్మిన వాళ్ళు అండి, వాళ్ళు చెప్పిన మాట మాత్రమే కాదు. అందుకే సోషల్ మీడియాలో ఒక చిన్న డబ్బా చూపించి అదే అసలైన గజకేసరి పునుగు అని చెప్పినంత మాత్రం మనం వెంటనే నమ్మకూడదు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఇది నువ్వెందుకు తెప్పించావు అనేసి అని చెప్పి.
మీకోసమే నిజ నిజాలు తెలియడానికి మాత్రమే తెప్పించానండి. నాకు అరౌండ్ 900 రూపీస్ పడింది. ఇదైతే నాకు ఇది ఎంత సైజు ఉండదండి, మనకి 2 రూపీస్ మెంతో ప్లస్ ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది ఇది మనకి. సో ఇది నువ్వు యూజ్ చేస్తున్నావా అంటే పిల్లలు చిన్నది తీసుకొని చేతులకు పూసుకొని స్మెల్ చూస్తూ ఉంటారండి. సో ఇప్పటివరకు 2 మంత్స్ అయింది నేను తీసుకొని వచ్చి, మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఎలా ఉండింది. అలానే ఉంది తప్ప మేము యూజ్ చేసింది లేదు, ఏమీ లేదు. మీరు ముందు వీడియోలో కూడా చూస్తారా అది ఎంత యూజ్ అయింది ఏంటి అనేది. 2 మంత్స్లో అయితే ఈ పాటికి అయిపోవాలా. బట్ మీరే ఒకసారి ఆలోచించండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఇప్పుడు అసలు ప్రశ్న, పునుగజ్జి కేసరిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బు వస్తుందా? ఇది చాలా మంది తెలుసుకోవాలనుకునే విషయం. సూటిగా చెప్పాలంటే దీనిని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు వస్తుంది లేదా సంపద ఖచ్చితంగా పెరుగుతుంది అని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. కొంతమంది దీనిని ఆధ్యాత్మిక విశ్వాసంతో ఉపయోగించవచ్చు, అది వారి వ్యక్తిగత నమ్మకం. కానీ వ్యక్తిగత విశ్వాసాన్ని శాస్త్రీయంగా నిరూపించబడిన నిజంగా చెప్పడం మాత్రమే సరైనది కాదు. అంటే వ్యక్తిగత విషయాన్ని శాస్త్రీయంగా జరిగింది అని మాత్రం చెప్పకూడదు. అంటే ఇప్పుడు నా పర్సనల్ విషయాన్ని తీసుకొని వచ్చి లేదు లేదు ఇది నిజంగా ఉంది అనేసి మీ ముందుకు నేను తీసుకొని రాకూడదు కదా. అలాగనా అదాని మాట వాళ్ళు అక్కడ చెప్తున్న విషయం. ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది, ఇది పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇది దగ్గర పెట్టుకుంటే అప్పులు తీరిపోతాయి, ఇది ఉంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఇలాంటి మాటలకు నిర్ధారిత ఆధారాలు లేవు. అందువల్ల వాటిని నిజాలుగా కాకుండా నమ్మకాలుగా మాత్రమే చూడాలి. మరి ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయి అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనుషులకు ఎప్పుడో ఒక ఆశ ఉంటుంది, నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఏదైనా ఒక చిన్న మార్గం ఉంటే బాగుంటుంది. అప్పుడు ఒక వస్తువు చూపించి ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని ఎవరైనా చెబితే సహజంగానే మనలో ఆసక్తి కలుగుతుంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితే ఒకరు చెబుతారు, మరొకరు అదే విషయాన్ని చెబుతారు, మూడో వ్యక్తి ఇంకాస్త ఎక్కువగా చెబుతారు, చివరికి అది నిజమని చాలామందికి అనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక విషయాన్ని 100 మంది చెప్పడం దానికి ఆధారం ఉన్నట్టే కాదు. ఆ 100 మంది కూడా ఒకే మూలం నుంచి తీసుకొని చెప్తున్నారనే. అందుకే వైరల్ కావడం వేరు, నిజం కావడం వేరు. అంటే మీకు అర్థమైందా అండి? ఇక్కడ ఒకే విషయాన్ని 100 మంది చెప్పడం కాదు, దానికి ఆధారం కూడా ఉంటేనే ఆ 100 మంది చెప్పింది కూడా నిజం అని అర్థం. ఏదో ఒకే విషయాన్ని 10 మంది చెప్పినంత మాత్రం అది నిజమని నిరూపించబడినట్టు కాదు. ఇంకొక విషయం వచ్చి, ఇది కేవలం వైరల్ అవ్వడం కోసం మాత్రమే, కానీ నిజం ఎంత ఉంది ఏమిటి అని తెలుసుకున్నంత వరకు ఎవ్వరు ఏమి చేయరండి. అదొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదండి, అది జెల్లీ తర అలానే ఉంటుందండి. పైన ఒక 4-5 కుంకుమ పువ్వులు అయితే మనకి వేసిస్తారు. దాన్ని జెల్లీగా కనిపిస్తుంది, మనకి వాటర్ తర ఉంటుంది మనం పెట్టుకుంటే దాన్ని. అంతేకాకుండాను స్మెల్ వచ్చేసి నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇది మనం చిన్నప్పుడు నోవా క్రీమ్స్, వ్యాజిలిన్ క్రీమ్స్ గ్రీన్ కలర్ వాడాం వాళ్ళం, గుర్తుందా? 90s కిడ్స్, మీకు 80s 90s వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఆ స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ దీని స్మెల్ కూడా నాకు అలానే అనిపించిందండి. ఓపెన్ చేయగానే అదే స్మెల్ వస్తుంది మనకి. పునుగుకు ఆధ్యాత్మిక నేపథ్యత ఉందా? మన ఆలయ సాంప్రదాయాల్లో సువాసన ద్రవ్యాలకు చాలా ముఖ్యమైన వ్యవహారం ఉంది. పూజల్లో ఉపయోగించే చందనం, కర్పూరం, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు ఇలా ఎన్నో పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంది. పునుగు కూడా కొన్ని ఆలయ సాంప్రదాయాల్లో సుగంధ పదార్థంగా ఉపయోగించిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల పునుగు సాంప్రదాయ ప్రాధాన్యత ఉంది అని చెప్పవచ్చు. ఓన్లీ పునుగు మాత్రమే చెప్తున్నానండి, గజకేసరి పునుగు కాదు. కానీ అక్కడ నుంచి పునుగు తప్పనిసరిగా డబ్బును ఆకర్షిస్తుందని చెప్పడం మాత్రం మరో విషయం. ఈ 2 విషయాలను మనం కలపకూడదు. సాంప్రదాయం ఒకటి, అద్భుత ఫలితాల వాదన మరొకటి. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పింది అర్థం చేసుకోండి. పునుగు తప్పనిసరిగా డబ్బుని ఆకర్షిస్తుందని చెప్పడం మాత్రమే మరో విషయం. ఇక్కడ ఈ 2 విషయాలకు మనం కలపకూడదు. ఈ 2 విషయాల్ని మనం కలపకూడదు. ఓన్లీ సాంప్రదాయ నేపథ్యంలో మాత్రమే పునుగుని చూడాలి అండి. డబ్బు విషయంలో పునుగుని కలపకూడదనమాట. అది ఓన్లీ సువాసన ద్రవ్యం మాత్రమే. గజకేసరి పునుగు వేరు, పునుగు వేరు.
గజకేసరి పునుగు అంటే కూడా ఏంటో అనేది కూడా మీకు నేను ఆల్రెడీ ఈ ముందున ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను మీకు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసుకొని చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జంతు సంరక్షణ. పునుగు గురించి మాట్లాడుతునేటప్పుడు సివేటివ్ జంతువు గురించి కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో అనేక సివేటివ్ జంతువులు వన్యప్రాణ చట్టాల క్రింద రక్షణ పొందుతున్నాయి. కాబట్టి అసలైన పునుగు కావాలి అనే పేరుతో ఎక్కడ పడితే అంటే అసలైన పునుగు కోసం ఇప్పుడు చెప్తున్నాను నేను. అసలైన పునుగు అనే పేరుతో ఎక్కడ పడితే అక్కడి నుంచి జంతువుల నుంచి పదార్థాలను సేకరించడం లేదా అనుమానాస్పద ఉత్పత్తులను కొనడం మంచిది కాదు. మన భక్తి వల్ల ఒక జీవికి హాని కలగకూడదు. దైవభక్తి అంటే జీవుల పట్ల కరుణ ఉండాలి. అందుకే తెలియని వ్యక్తుల దగ్గర నుంచి 100% అసలైన పునుగు, రహస్యమైన పునుగు, దైవశక్తి ఉన్న పునుగు అంటూ అమ్మే వస్తువుల్ని కొనుగోలు చేస్తే ముందు జాగ్రత్త ఉండాలి. మరి మనం పునుగు గజకేసరి నమ్మాలా? ఇక్కడ నా సమాధానం చాలా సింపుల్. పునుగు అనే సాంప్రదాయం సువాసన పదార్థం ఉన్నదని నమ్మడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయ సంప్రదాయాల్లో దాని ఉపయోగానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ గజకేసరి పునుగు ఇంట్లో ఉంటే తప్పకుండా డబ్బు వస్తుందని లేదా ఇది పెట్టుకుంటే జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అనే వాదనలకు మాత్రం నిజమని నమ్మడానికి సరైన ఆధారం లేదు. అందువల్ల నమ్మకం ఉండవచ్చు కానీ మూఢనమ్మకం వద్దు. సాంప్రదాయాన్ని గౌరవించవచ్చు కానీ ఆధారం లేని అద్భుతాలను నిజాలుగా ప్రచారం చేయకూడదు. ఒక చిన్న ఉదాహరణ, మన ఇంట్లో ఒక దేవుడి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మనకు భక్తిని, ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. కానీ ఆ ఫోటోను పెట్టుకొని వెంటనే బ్యాంకు ఖాతాలో డబ్బు పెరుగుతుందని మనం చెప్పలేం కదా. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ బాగుందా? అదేవిధంగా పునుగు ఒక సాంప్రదాయం, సుగంధ పదార్థంగా గౌరవించవచ్చు, ఆధ్యాత్మికంగా ఉపయోగించవచ్చు. కానీ దాన్ని సంపదను సృష్టించే మాయా వస్తువుగా చూడటం మాత్రం సరైనది కాదు. అయితే నిజంగా మన జీవితంలో ఐశ్వర్యం ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఒక మంచి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన సాంప్రదాయాలు కూడా కేవలం వస్తువులు, నమ్మకాన్ని మాత్రమే చెప్పవు. కష్టం, ధర్మం, నిజాయితీ, దానం, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన వంటి విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకే ఒక వస్తువును పెట్టుకొని ఇక ఒక పని అయిపోతుంది అని కూర్చోవడం కంటే మన శక్తి మేరకు కష్టపడటం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, సంపాదించిన దానిని సరిగ్గా ఉపయోగించడం, ఇతరులకు సహాయం చేయడం చాలా ముఖ్యమైనవి. ఈ వీడియో మీ ముందుకు ఎందుకంటే తీసుకొని వచ్చాను, నేను 2 months బ్యాక్ కూర్చొని స్క్రోల్ చేస్తున్నానండి. ఫోను స్క్రోల్ చేస్తూ ఉంటే వీటి కోసం చెప్తూ ఉన్నారనమాట సోషల్ మీడియాలో. చెప్తూ ఉంటే నేను దాన్ని అక్కడ స్టాప్ చేసి ఏంటి చెప్తున్నారు అంటే మనకు బాగా తెలిసిన సెలబ్రిటీస్ అనమాట వాళ్ళు. టీవీలోని సెలబ్రిటీసు, వైటీ ద్వారా సెలబ్రిటీసు, ఇన్స్టాలో కూడా సెలబ్రిటీస్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అనమాట. సో దానివల్ల నేను ఏంటంటే సరే ఓకేలే ఏం చెప్తున్నారు, దైవకంగా ఏమో చెప్తున్నారు కదా అనేసి అని చెప్పి ఓపెన్ చేసి చూశాను. చూడంగానే ఈ పునుగు గజకేసరి పునుగు కోసం చెప్తున్నారనమాట. చెప్తుండేపాటికి నిజమా, దీన్ని నిజంగా మనము నమ్మచ్చా, నమ్మకూడదా? ఒకసారి మనం తీసుకొని వస్తాము, ఒకసారి ఆర్డర్ పెట్టుకుందాము, ఎంతవరకు దీనివల్ల నిజం ఉంది ఏంటనేది మన వాళ్ళకి చెప్దాము. ఇన్ కేస్ దీన్ని డైరెక్ట్గా మనం ఇట్లా కొని చూపిస్తేనే కదా మన వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఒక ఆలోచనతో యాక్చువల్లీ నేను కొని తేవడం అనేది జరిగిందండి, మీ ముందుకు తీసుకురావడం అనేది. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే దీనికోసం చూసిన వెంటనే దీన్ని నేను సెర్చ్ చేయడం జరిగింది. కానీ మీకేదో నేను చెప్పేశాను అనుకోండి, చెప్పేస్తే దీన్ని నమ్ముతారో నమ్మరో అన్న ఒక దీనికి ఏంటంటే సరే దీన్ని నేను తీసుకొని వచ్చి ఓపెన్ చేసి చూసి దీనికోసం నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నాను అనమాట. అందుకని 2 months ఆఫ్ టైం దీనికోసం తీసుకొని వర్కౌట్ చేసి మనం చెప్పచ్చు పర్వాలేదు, ఎన్నో వీడియోలు చేశాను కానీ ఎందుకులే వద్దులే అని డిలీట్ చేసేసి ఉన్నానమాట నేను. బట్ లేదు, దీనికోసం ఇంకా ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో చెప్పడాలు అని చెప్పేసేసి, సో ఎట్లా లేదన్నా సరే నేను మీ ముందుకు దీన్ని తీసుకొని రావాలి, నిజం అంటే ఏంటో మీకు తెలియాలి అనేసి అని చెప్పి ఇప్పుడు 2 months తర్వాత దీనికోసం ఇంకొంచెం వర్కౌట్ ఎక్కువగా చేసి తెలుసుకొని మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో
ఇంకా దీనికోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఉందండి. సో దాన్ని కూడా ఎండింగ్ వరకు చూసేసేయండి. చివరిగా సోషల్ మీడియాలో పునుగు గజకేసరి గురించి మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు వెంటనే నమ్మకండి. అలాగే వెంటనే ఇది మొత్తం మోసం అని కూడా చెప్పకండి. ముందుగా ప్రశ్నించండి. దీనికి ఆధారం ఏమిటి? ఇది ఏ పదార్థం? దీనిని ఎవరు తయారు చేస్తున్నారు? దీనికి అధికారిక లేదా చారిత్రక ఆధారం ఉందా? చెబుతున్న ఫలితాలకు శాస్త్రీయ ఆధారం ఉందా? ఈ ప్రశ్నలు వేసుకొని తర్వాతే ఒక నిర్ణయానికి రండి. చూసారా? అందుకనే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. ముగింపు మాటల్లో పునుగు సాంప్రదాయంలో ఉన్న ఒక సువాసన పదార్థం. ఆలయ సంప్రదాయాల్లో దానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. కానీ పునుగు గజకేసరి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ప్రతి అద్భుత వాదన నిజం అని చెప్పడానికి ఆధారం లేదు. అందుకే మనం ఇలా చెప్పవచ్చు: భక్తిని నమ్ముదాం, సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, కానీ ఆధారం లేని ప్రచారాన్ని మాత్రం ప్రశ్నిద్దాం. ఇదే నిజమైన అవగాహన. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి నిజం వెనుక ఉన్న విషయాలను ఆధారంతో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టిల్ ఎండింగ్ దాకా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కొత్త వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.